హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఉగాదిలోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఉగాదిలోపు జిల్లాలో వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం పాంపురం పబ్బేరు మండలం పాతపల్లె గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పామపురం గ్రామంలో 4 సంవత్సరాల క్రితం 56 ఇండ్లయితే మంజూరు కాగా అవి పూర్తయ్యాయి. లబ్ధిదారుల కేటాయింపులు జరిగాయి. ఇంకొందరికి అవసరమని గ్రామస్తులు ఎన్నికల ముందు మరో 25 ఇండ్లు మంజూరు చేయించుకున్నారు. వాటిలో ప్రస్తుతం కొన్ని రూప్, కొన్ని బేస్మెంట్ లెవెల్, కొన్ని ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చాయని చెప్పి పిఆర్ఈ మల్లారెడ్డి మల్లయ్య కలెక్టర్కు తెలిపారు. పబ్బేరు మండలం పాతపల్లిలో 50 ఇండ్లు మంజూరు కాగా అవి అన్ని రూఫ్ లెవెల్ పూర్తి కాగా గోడలు, ప్లాస్టరింగ్ తదితర పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి చెప్పారు. పబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ రోజా, కాంట్రాక్టర్ షణ్ముఖి తదితరులు అయితే పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి, అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏవైతే ఈ పెండింగ్ పనులు ఉన్నాయో అవైతే స్టార్ట్ చేస్తున్నారో ఎక్కడికక్కడ స్టార్ట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికైతే కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏదేమిటి కూడా ఉగాదిలోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి ఏదైతే కొత్తపేటకు సంబంధించి బెనిఫిషియర్స్ ఉన్నారో వారికైతే ఇండ్లు అయితే పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే వాళ్ళని ఆదేశించడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఖాళీ స్థలం లేని వారికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ను కేటాయిస్తే వారికి కూడా కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పేసి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పునరాలోచన చేసి వీలైనంత త్వరగా ఈ ఎవరైతే ఇంటి స్థలం లేని నిరుపేదలు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం వల్ల వారు సంతోషంగా ఉండడానికైతే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొద్దిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి అనేది చేకూరుతుందని చెప్పేసి మనమైతే అనుకుంటున్నాం. మొత్తానికైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏదున్నా మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.